హలో ఎవ్రీవన్. అండ్ మార్నింగ్ నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది నియర్లీ ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్. నిన్నటి క్లోజింగ్ నుంచి 25,460 నుంచి 25,510 ఇక్కడ నుంచి ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ నుంచి మ్యాక్సిమం సపోర్ట్ తీసుకుంది, ఎందుకంటే 25,500 ఉంది కదా. సో మెయిన్ కీ లెవెల్ అది. ఈ కీ లెవెల్ నుంచి డైరెక్ట్ సింగిల్ క్యాండిల్లో మంచి రైజ్ ఇచ్చింది మార్నింగే. అండ్ దీని తర్వాత నిఫ్టీ ట్రై చేసింది 25,000, ఇక్కడ 600 ముందే ఉంది కానీ 580 లెవెల్ని ఫిక్స్డ్గా ఉంచుకుంది. సో 580 మీద బ్రేక్అవుట్ అవ్వాలా లేదా అని ప్లాన్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత నిఫ్టీ సస్టైన్ అవుతుందా లేదా అనుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో మేజర్ ఒక ట్రెండ్ లైన్ ఆల్రెడీ ఉంది, అది నేను 1 డే టైం ఫ్రేమ్ అండ్ 1 అవర్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మార్నింగ్ నుంచి నిఫ్టీలో సపోర్ట్ లెవెల్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాయి. ఇంకా రైజ్ అవ్వాలి, కానీ రైజ్ అవ్వకుండానే ఇది ఒక మేజర్ ట్రెండ్ లైన్ ఉంది కదా. సో ఇక్కడ నుంచే రిజెక్షన్ జరిగింది. సో ఈరోజు ఓఐ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ సపోర్ట్లో ఈ రెసిస్టెన్స్ నుంచి అండ్ ఈ మంచి ట్రెండ్ లైన్ నుంచి నిఫ్టీ క్రాస్ అవ్వలేదు. సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ ట్రెండ్ లైన్ నుంచి రియాక్షన్ తీసుకుంది. సో సింగిల్ టైం రియాక్షన్ అండ్ ఇంకో సెకండ్ టైం కూడా రియాక్షన్ తీసుకుంది. సో మిగతా టైం మొత్తం ఇలా రియాక్షన్స్ తీసుకుంటూనే ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఒక లాస్ట్ రియాక్షన్ తీసుకుందో అప్పుడు నిఫ్టీ మంచి బ్రేక్ డౌన్ తీసుకుంది. 580 నుంచి రివర్సల్ అయింది లాస్ట్ అక్కడ 12 PM ఉంది. ఈ రివర్సల్ అయిన వెంటనే మళ్ళీ రియాక్షన్ తీసుకుంది అండ్ మళ్ళీ ఇంకో 3 times 4 times రియాక్షన్స్ అలా తీసుకుంటూనే ఉంది. అండ్ సడన్ స్పైక్ వచ్చింది 25,580 బిలో బ్రేక్ డౌన్ తర్వాత. 580 బిలో బ్రేక్ డౌన్ తర్వాత ఈ స్పైక్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మన ఛానల్లో నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను అండ్ ఇక్కడ లైవ్ స్ట్రీమ్ కూడా పెట్టాను. సో మొబైల్ నుంచి లైవ్ స్ట్రీమ్ పెట్టాను, అందులో చూసిన వారికి అర్థమవుతుంది నేను ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నాను అండ్ ఈ ట్రెండ్ లైన్ ఎందుకు ఉంది ఇక్కడ అని. సో లైవ్ స్ట్రీమ్ నుంచి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ కూడా ట్రెండ్ లైన్ మంచి రియాక్షన్ లాగా తీసుకుంది అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ కూడా 600 బిలో బ్రేక్ డౌన్ అయింది కదా. సో మెయిన్ బ్రేక్ డౌన్ అది 600 బిలో. సో 600 బిలో మంచి ఫార్మేషన్ అయింది క్యాండిల్ అండ్ ఇక్కడ నుంచి మంచి ఎంట్రీ తీసుకున్నాం మనం. సో నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకున్నాం అండ్ ఈ క్యాండిల్ నుంచి మంచి ఫాల్ కనబడింది. ఒక 45 పాయింట్స్ క్యాప్చర్ చేసాం, మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను నేను. కానీ ఇంత ఫాస్ట్గా ఫాల్ అవుతుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ ఎందుకంటే ఇంత ఓఐ బిల్డప్ అయింది, మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి ఏమర్థమైందంటే స్లోగా ఇది అన్వైండింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ సపోర్ట్ జోన్స్ అనేవి సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది అప్పుడే. సో ఇక్కడ నుంచి ఈ ఫాల్ తర్వాత సో డేటా మంచి క్లియర్గా ఉంది, అప్పుడు మంచి రెసిస్టెన్స్ బిల్డప్ కాలోయ్ బిల్డప్స్ స్ట్రాంగ్ ఉండడం వల్ల సో మళ్ళీ కంటిన్యూ అయింది. సో మనం అందుకే ముందే ప్లేస్ చేసాము ఎంట్రీ అండ్ దీనికంటే ముందు ఇది ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నాము నియర్లీ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఫాల్ అవుతూనే ఉంది, స్టాప్ లాస్ వరకు కూడా వెళ్ళలేదు అండ్ ఒక 45 పాయింట్స్ బుక్ చేసాం, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రివర్సల్స్ వస్తున్నాయి కదా. సో నిఫ్టీ మళ్ళీ ఎక్కడ ఏ రివర్సల్ వస్తుందనో సో అక్కడ ఎక్సిట్ అయిపోయాం, తొందరనే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో స్టార్టింగ్ కూడా ఒక 20 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం ఎగ్జాక్ట్లీ ఈ పొజిషన్లో. ఇక్కడ ఎంట్రీ తీసుకొని మ్యాక్సిమం ఇక్కడ ఎక్సిట్ అయిపోయాం 30 పాయింట్స్. మనం తీసుకున్న ఆప్షన్ ప్రైస్ ఆప్షన్ ప్రీమియం ఇది 25,800 పుట్టింది. సో స్టార్టింగ్ 230లో ఎక్సిట్ అవ్వమన్నాను. సో ఎగ్జాక్ట్లీ 230లో ఎక్సిట్ అండ్ 22 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇక్కడ ఏమైందంటే రివర్సల్స్ అండ్ మంచి విక్స్ ఫామ్ అయ్యాయి కదా. సో ఇక్కడ ఫియర్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయింది, మార్నింగ్ నుంచి ఇంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో విక్స్ అనేవి కామన్గా ఫామ్ అవుతాయి అనుకున్నాం, కానీ ఎప్పుడైతే ఈ స్పైక్ ఇచ్చిందో స్పైక్ తర్వాత సో మళ్ళీ టెస్ట్ చేస్తుంది అండ్ మార్నింగ్ ఓపెనింగ్ క్యాండిల్ నుంచి బ్రేక్అవుట్ తీసుకుంటుందా లేదా అని చూశాను. సో ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్ తీసుకుంది స్ట్రాంగ్గా. బ్రేక్అవుట్ తీసుకోకముందే మనం 25,800 పుట్లో మంచి ఎంట్రీ కూడా తీసుకున్నాం. 305లో ఎంట్రీ. సో 305లో ఎంట్రీ తీసుకొని 350 నియర్లీ 350 దగ్గర ఎక్సిట్ అయిపోయి. సో ఈ 2 ట్రేడ్స్తో మనకి మంచి ప్రాఫిట్ దొరికింది. ఇక్కడ 45 పాయింట్స్ అండ్ ఇక్కడ ఒక 22 పాయింట్స్ అండ్ ఓవరాల్ 68 పాయింట్స్ 67 పాయింట్స్ ఇవి. కానీ
లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఇంకొక కాల్ తీసుకున్నాం 363 దగ్గర. ఎందుకంటే ఓవరాల్ లాస్ట్ మూమెంట్లో డికే ఉండదు అనుకున్నాం, కానీ డికే జరిగింది లాస్ట్ మూమెంట్లో. అండ్ ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ లాస్ అయిపోయాం ఇక్కడ. సో ఓవరాల్ ఇక్కడ ఒక 28 పాయింట్స్ ఇక్కడ లాస్. అండ్ సో ఈరోజు ఓవరాల్ గెయిన్ మాత్రం నియర్లీ ఒక 40 పాయింట్స్. సో చాలామంది ఈరోజు ట్రేడ్స్ మిస్ అయి ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఇంత సైడ్ వేస్ తిరిగింది. చాలామంది ట్రాప్ చేస్తుంటుంది ఇదే రేంజ్లో. ట్రెండ్ లైన్ ఎవరు చూసుకోలేదు మెయిన్లీ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 1 డే టైం ఫ్రేమ్లో పెడితే మనకి ట్రెండ్ లైన్ అనేది కరెక్ట్గా అక్కడే ఉంది. సో ఇక్కడ నుంచే రియాక్షన్ తీసుకుంది మార్నింగ్. సో స్టార్టింగ్ ఫస్ట్ డే 25,800 అబోవ్ వెళ్ళిన, సో అక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంది. అండ్ సెకండ్ డే మళ్ళీ అటెంప్ట్ చేసి మళ్ళీ రియాక్షన్, అండ్ థర్డ్ టైం కూడా మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. సో ఇక్కడ నెక్స్ట్ డేనే డైరెక్ట్ గ్యాప్ డౌన్ తీసుకుంది కదా. సో మళ్ళీ ఈరోజు కూడా టెస్ట్ చేసి రియాక్షన్ తీసుకుంది. సో అందుకే ఈరోజు మనకి మంచి ఫాల్ కనబడింది. సో టెక్నికల్ ఫాల్ ఇది, ఎలాంటి నెగిటివ్ న్యూసెస్ లేవు మ్యాక్సిమం. ఎందుకంటే నిఫ్టీ ఓవరాల్గా 57 పాయింట్స్ పాజిటివ్లోనే ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది టెక్నికల్ ప్యాటర్న్స్ ఇవి నిఫ్టీ ఫాలో అయింది ఈరోజు. సో మోస్ట్లీ ఇది టెక్నికల్ ప్యాటర్న్ కాబట్టి ఎలాంటి ఫియర్ లేదు. మ్యాక్సిమం మనం ఇంకా ఇదే రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ ఛానల్లోనే. దీనికి బ్రేక్అవుట్ అయ్యి ఈ ఛానల్లో కూడా నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు చూసింది నార్మల్ టెక్నికల్, అది టెక్నికల్ చార్ట్లో ఇది ప్రైస్ యాక్షన్ అనేది కరెక్ట్ ఫామ్ అయింది. సో మళ్ళీ నెగిటివ్ న్యూస్ ఏమైనా ఉంటే మళ్ళీ 25,600 అబోవ్ మంచి సస్టైన్ అవుతే మళ్ళీ 25,700 వరకు మనం నిఫ్టీ ర్యాలీ చూసే ఛాన్స్ ఉంటుంది కమింగ్ డేస్లో. ఆర్ నెగిటివ్ న్యూస్లో మాత్రం మళ్ళీ 25,400 బిలో మళ్ళీ సస్టైన్ అవుతే ఇంకా బ్రేక్ డౌన్ తీసుకొని సెంటిమెంట్స్ ఇంకా ఇంపాక్ట్ అవుతాయి, ఇంకా ఫియర్గా అందరు సెల్లింగ్ ప్రెషర్ చూపిస్తారు. సో అప్పుడు FIS కూడా స్ట్రాంగ్ ప్రెషర్తో ఇంకా ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటుంది 25,000 వరకు. మన టెలిగ్రామ్ ఛానల్లో టైంకి పోస్ట్ చేస్తూనే ఉన్నాను నేను సిగ్నల్స్ అండ్ ప్రతి ఒక్క డేటా కూడా. సో ఈరోజు మంచి ఛాన్స్ దొరికింది. ఈ స్పైక్ తర్వాతే చాలామందికి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ డేస్ కూడా అప్కమింగ్ డేస్ ఇంకా మంచి OI బిల్డప్స్ కానీ ఇవన్నీ మంచిగా ఉంటే ఈజీగా మనం ట్రేడ్ ప్లాన్ తీసుకోవచ్చు, కూల్గా ఎంట్రీ అవ్వచ్చు, కూల్గా ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. సో అన్సర్టెనిటీ లేకుండా ఎంట్రీ అవ్వడం బెస్ట్. నేను మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఇక్కడ అన్సర్టెనిటీ ఉంటుంది, ఎవ్వరు ట్రాప్ అవ్వద్దు, కాల్స్ అవాయిడ్ చేయండి అని. సో టెలిగ్రామ్ ఛానల్లో మంచిగా పోస్ట్ చేసే పెట్టాను, అండ్ లైవ్ స్ట్రీమ్లో కూడా కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ, అండ్ మొబైల్లో డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు కాల్స్ తీసుకోవద్దు అని చెప్పాను. చాలామంది ట్రాప్ అయిపోతారు ఇక్కడ, ఎందుకంటే ఇంత మంచి సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ ఈరోజు, అండ్ మళ్ళీ ర్యాలీ అవ్వకుండా ట్రాప్ చేసి ఉంటుంది ఈజీగా. సో ఈ 12 తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఫాస్ట్ బిల్డప్ అయ్యి ఇంకా ట్రాక్ చేసింది మంచి ఫాల్కి. సో ఈ ఛానల్లో రేపు కూడా ఇదే ఛానల్లో నిఫ్టీ రేంజ్ బౌండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ దాట్స్ ఇట్ గైస్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షనెట్స్ తెలుగు.